అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, ఫైనల్లీ తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2026 కోసం ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ గుడ్ న్యూస్ అండి. ఓకే. ఎవరైతే క్లాస్ 6th నుంచి క్లాస్ 10th వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడ్మిషన్ తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అండి. ఓకే. సో ఈ వీడియోలో మనం తెలుసుకునేదేంటంటే మనకు అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు, ఓకే, అండ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, అండ్ సీట్స్ ఎంత ఉంటాయి, ఓకే, అండ్ నోటిఫికేషన్ వచ్చింది. అందులో మీకు అప్లికేషన్ ఫామ్‌లో మీకు ఫీజ్ ఎంత ఉంటుంది, ఓకే, ఆ టోటల్ డీటెయిల్స్‌ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద సెలెక్ట్ చేయండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూడొచ్చు మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లో తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ క్లాసెస్ 6th to 10th 2026 అకాడమిక్ ఇయర్ ఇది. ఓకే. సో ఇక్కడ చూడండి మీరు, మనకి ఇక్కడ కొన్ని డేట్స్ ఇచ్చారు క్లాస్ 6th అండ్ 7th to 10th కోసం. మీకు ఇక్కడ ఎవరైతే ఇప్పుడు క్లాస్ 6th లేదంటే క్లాస్ 7th to 10th, ఓకే, ఈ క్లాసెస్ కోసం అప్లై చేయబోతున్నారో వాళ్ళకి ఇక్కడ మీకు అప్లికేషన్ డేట్స్ చూడండి. ఓకే, అందరికీ సేమ్ ఉన్నాయి. ఓకే, 28th జనవరి 2026 నుంచి ఇది అప్లికేషన్ ఫామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఓకే, 28th ఫిబ్రవరి రోజున అప్లికేషన్స్ ఎండ్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే, అండ్ మీకు కొన్ని పేమెంట్స్ ఉంటాయి. కేటగిరీ వైజ్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. అది మనం తర్వాత తెలుసుకుందాము డీటెయిల్‌గా. అండ్ ఎగ్జామినేషన్ డేట్ చూడండి. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి సేమ్ ఉంది మీకు. ఓకే, 19th ఏప్రిల్ 2026. ఓకే, బట్ క్లాస్ 6th వాళ్ళకు మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్‌నూన్ 12 వరకు ఉంది. అండ్ క్లాస్ 7th to 10th వాళ్ళకి చూడండి మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంది స్టూడెంట్స్. ఓకే, మీకు 2 అవర్స్ టెస్ట్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఆ నోటిఫికేషన్‌ని ఇక డీటెయిల్‌గా చూద్దాం స్టూడెంట్స్. ఓకే. సో మనకిక్కడ ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్‌లో 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే. ఏదైతే ఎడ్యుకేషన్‌లో బ్యాక్వర్డ్ మండల్స్ ఉన్నాయో ఆ మండలానికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకిక్కడ మోడల్ స్కూల్స్ అనేవి కన్‌స్ట్రక్ట్ చేశారు. ఓకే. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. ఓకే. ఇది క్లాస్ 6th నుంచి క్లాస్ 10th అండ్ ఇంటర్మీడియేట్‌లో మనకిక్కడ ఇంటర్మీడియేట్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ మనకు లభిస్తుంది స్టూడెంట్స్. ఓకే. సో కొన్ని ఇక్కడ ఫీచర్స్ ఉన్నాయి. అంటే మోడల్ స్కూల్స్ గురించి, అంటే మోడల్ స్కూల్స్‌లో ఫీజ్ ఏమి ఉండదు. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఓకే, ఇది పక్కా బిల్డింగ్స్ ఉంటాయి. ఓకే, అండ్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి గవర్నమెంట్ నుంచి. ఓకే, మిడ్ డే మీల్స్ ఉంటుంది క్లాస్ 6 నుంచి 10th క్లాస్ వరకు. ఓకే, మిడ్ డే మీల్స్ మీకు మధ్యాహ్నం ఇస్తారు. అండ్ అదేవిధంగా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూనిఫామ్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఏదైతే గర్ల్స్ ఉన్నారో గర్ల్స్ వాళ్ళకి సెపరేట్‌గా 100 స్టూడెంట్స్ గర్ల్స్‌కి హాస్టల్ కూడా ఫెసిలిటీ ఉంది. ఓకే, అండ్ ఇందులో మీకు సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబొరేటరీస్ ఉంటాయి. అంటే ల్యాబ్స్ ఉంటాయి. అండ్ స్కూల్ లైబ్రరీ ఉంటుంది. స్పోర్ట్స్ యొక్క ఇక్కడ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుంది. ఓకే, ఆ టోటల్ డీటెయిల్స్‌ని ఈ నోటిఫికేషన్‌లో పెట్టారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ సీట్స్, అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి. సో మోడల్ స్కూల్ క్లాస్ 6థ్‌లో టోటల్ మనకు అంటే ఎవ్రీ స్కూల్‌లో 100 సీట్స్ ఉంటాయి. ఓకే, అంటే క్లాస్ 6థ్‌లో మీకు 2 సెక్షన్స్ ఉంటాయి, ఏ అండ్ బి సెక్షన్. ఓకే, ఏలో 50 మెంబర్స్‌ని ఫిల్ చేస్తారు. ఓకే, సెక్షన్ బిలో కూడా సేమ్ అదే విధంగా 50 మెంబర్స్‌ని ఫిల్ చేస్తారు. ఓకే, టోటల్‌గా అంటే ఎవ్రీ మోడల్ స్కూల్‌లో క్లాస్ 6థ్ కోసం 100 సీట్స్ అయితే ఉంటాయి స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ 7th నుంచి క్లాస్ 10th వరకు. ఓకే, సో ఏదైతే క్లాస్ 7th నుంచి క్లాస్ 10th వరకు స్టూడెంట్స్ అప్లై చేయబోతున్నారో వాళ్ళకి ఇక్కడ చూడండి మీకు అడ్మిషన్ ఏంటంటే లాటరల్ ఎంట్రీలో ఉంటుంది. అంటే వేకెంట్ సీట్ మీద డిపెండ్ అయి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, ఏదైతే మీరు మోడల్ స్కూల్స్ కోసం అప్లై చేయబోతున్నారో ఆ మోడల్ స్కూల్‌లో ఎన్ని వేకెంట్ సీట్స్ ఉంటాయి. ఓకే, ఆ వేకెంట్ సీట్స్‌లోనే మీకు ఫిల్అప్ చేస్తారు. ఓకే, మీ ర్యాంక్ అండ్ మీ మార్క్స్‌ని బట్టి ఇది ఫిల్అప్ ఉంటుంది. ఓకే, వేకెంట్ సీట్‌ని బట్టి ఇక్కడ ఫిల్అప్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ మనకు డీటెయిల్ ఇచ్చారు నోటిఫికేషన్ గురించి, ఈ షెడ్యూల్. ఓకే, ఆ షెడ్యూల్ గురించి మనం ముందుగా తెలుసుకుందాము. ఈ షెడ్యూల్ చూడండి స్టూడెంట్స్, మనకు 17th జనవరి నాడు వచ్చింది. ఓకే, అండ్ మనకు హాల్ టికెట్స్ వచ్చేసి క్లాస్ 6th అండ్ క్లాస్ 7th to 10th వరకు. ఓకే, చూడండి ఇక్కడ 9th ఏప్రిల్ రోజు మనకు ఇక్కడ హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డేట్ కూడా మనం తెలుసుకున్నాము. సో నెక్స్ట్ టైమింగ్స్ కూడా ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాము. ఓకే, సో చూడండి ఇప్పుడు వెన్యూ అంటే మీ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది. సో స్కూల్స్ లొకేటెడ్ ఇన్ రెస్పెక్టివ్ మండల్. ఒకవేళ మీరు ఏ మండలానికి అంటే ఏ మండలం నుంచి మీరు అప్లై చేయబోతున్నారో మీకు అదే మండలంలో ఏదైతే మోడల్ స్కూల్ ఉంటుందో సో అక్కడే మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మెరిట్ లిస్ట్ పబ్లికేషన్ అంటే మీకు రిజల్ట్ చూడండి మే 13th. ఓకే, 13th మే నాడు మీకు ఇక్కడ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది స్టూడెంట్స్. ఓకే,
ఆ టోటల్ డీటెయిల్స్ అంటే రిజల్ట్ వచ్చినప్పుడు, నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడొస్తాయి, ఆ డేట్ ఓకే. టోటల్ అంటే ఏదైతే అప్డేట్స్ ఉంటాయో మనం టోటల్‌గా మనం ఇదే ఛానెల్‌లో స్టెప్ బై స్టెప్ వీడియో తప్పకుండా పెడతాము. ఓకే. మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మనకు ఏదైతే అప్డేట్స్ వస్తుంటాయో మనం మన వాట్సాప్ ఛానెల్‌లో తప్పకుండా అప్‌లోడ్ చేస్తాము. ఓకే. ఈ వీడియో కింద మన అకాడమీ ఒక వాట్సాప్ ఛానెల్ ఉంది. అందులో మీరు జాయిన్ అవ్వండి. ఏదైతే అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో తప్పకుండా అదే ఛానెల్‌లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాము. ఓకే. అండ్ తప్పకుండా ఏదైతే ప్రతి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మోడల్ స్కూల్ గురించి మనం ఈ వీడియోలో అంటే మనం ఈ ఛానెల్‌లో వీడియో ద్వారా తెలియజేస్తాం స్టూడెంట్స్. ఓకే. సో, తప్పకుండా మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ ఫైనలైజేషన్ టోటల్ సెలక్షన్ లిస్ట్ టోటల్ ఉంది ఇక్కడ. ఓకే. ఇది ఇప్పుడు అవసరం లేదు. తర్వాత మనం దీని గురించి డిస్కస్ చేద్దాము స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు ఫీ చూడండి. ఎవరైతే ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి రూ. 125 అండ్ ఎవరైతే ఓసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి రూ. 200 ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఓకే. అండ్ క్వెషన్ పేపర్ ప్యాటర్న్ చూడండి. ఎవరైతే క్లాస్ 6థ్ కోసం అప్లై చేయబోతున్నారో వాళ్ళకి క్లాస్ 5థ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే క్లాస్ 5థ్ సిలబస్ ఉంటుంది. క్లాస్ 7థ్ వాళ్ళకు క్లాస్ 6 సిలబస్ అండ్ క్లాస్ 8థ్ కోసం అప్లై చేయబోతున్న వాళ్ళకు క్లాస్ 7 సిలబస్ ఉంటుంది. అండ్ ఎవరైతే క్లాస్ 9థ్ కోసం అప్లై చేయబోతున్నారో వాళ్ళకి క్లాస్ 8 సిలబస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే క్లాస్ 10థ్ కోసం అప్లై చేయబోతున్నారో వాళ్ళకి క్లాస్ 9థ్ యొక్క సిలబస్ మనకు ఎగ్జామ్‌లో ఉంటుంది స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు క్లాస్ 6థ్ కోసం చూడండి. ఇది ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్. ఓకే. మీకు క్లాస్ 6థ్ కోసం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి ఎగ్జామ్‌లో. ఓకే. అది తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ అంటే ఈవీఎస్ అండ్ నెక్స్ట్ 4థ్ వచ్చేసి ఇంగ్లీష్. ఓకే. టోటల్ మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అంటే ప్రతి ఒక్క ఇక్కడ సెక్షన్‌లో మీకు 25 క్వెషన్స్ ఉంటాయి అండ్ 25 మార్క్స్ ఉంటుంది. అంటే టోటల్‌గా మీకు 4 సెక్షన్స్ అంటే 4 సబ్జెక్ట్స్ కలిపి 100 క్వెషన్స్ ఉంటుంది అండ్ 100 మార్క్స్. అంటే పర్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ద క్వెషన్ పేపర్ బుక్లెట్ విల్ బి బేస్డ్ ఆన్ 5th క్లాస్ సిలబస్ అండ్ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్. మీకు ఇక్కడ ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మీకు క్వెషన్ ఉంటుంది. కింద మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. అది మీరు ఆప్షన్‌ని ఫిల్ చేయాలి. ఓకే. ఆ విధంగా మీకు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ సెక్షన్స్ ఆర్ ఇన్ బైలాంగ్వల్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్. ఏదైతే మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్ సబ్జెక్ట్ ఉందో అది మీకు ప్రతి క్వెషన్ మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది బైలాంగ్వల్. ఎవరైతే ఇంగ్లీష్‌లో కన్‌ఫ్యూజ్ అయితున్నారో వాళ్ళు తెలుగులో కూడా రీడ్ చేసి క్వెషన్‌ని ఆన్సర్ చేయవచ్చు స్టూడెంట్స్. ఓకే. ఈ విధంగా మీకు డీటెయిల్స్ ఇచ్చారు ఈ ప్యాటర్న్ గురించి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు క్లాస్ 7th నుంచి 10th వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ విధంగా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్. ఓకే. కానీ సబ్జెక్ట్ కొంచెం చేంజ్ ఉన్నాయి. మీకు ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ ఉంటుంది. ఓకే. టోటల్ మీకు 4 సబ్జెక్ట్స్ కలిపి 100 క్వెషన్స్ అంటే ప్రతి సెక్షన్‌లో మీకు 25 క్వెషన్స్ ఉంటాయి. అండ్ సేమ్ 100 మార్క్స్ ఉంటుంది. పర్ క్వెషన్ క్యారీస్ 1 మార్క్స్. ఓకే. నెగెటివ్ మార్కింగ్ ఏమి ఉండదు స్టూడెంట్స్. అండ్ ఏజ్ క్రైటీరియా చూడండి. ఎవరైతే క్లాస్ 6 కోసం అప్లై చేయబోతున్నారో వాళ్ళు మినిమమ్ 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే 31st ఆగస్ట్ 2026. ఓకే. ఈ డేట్‌లో మీరు ఇక 10th అంటే మీకు ఏజ్ వచ్చేసి 10 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే. ఈ డేట్ వరకు. సో, మీరు ఇక్కడ ఎలిజిబుల్ అయి ఉంటారు. ఓకే. అండ్ క్లాస్ 7th కోసం చూడండి. ఎవరైతే క్లాస్ 7th ఉన్నారో వాళ్ళు ఇక్కడ 31st ఆగస్ట్ రోజున మీరు 11 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే. అంటే డేట్ ఆఫ్ బర్త్ మీది 31st ఆగస్ట్ 2015 నుంచి 31st ఆగస్ట్ 2010 వరకు అయి ఉండాలి. మీరు ఎలిజిబుల్ ఉంటారు. క్లాస్ 6 వాళ్ళకు 31st ఆగస్ట్ 2016 నుంచి 31st ఆగస్ట్ 2011 ఉండాలి. క్లాస్ 6 వాళ్ళకు మీరు ఎలిజిబుల్ ఉంటారు. ఇక్కడ ఏజ్ క్రైటీరియా డెఫినెట్లీ మ్యాటర్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ క్లాస్ 8 చూడండి. మీరు క్లాస్ 8 వాళ్ళు 12 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఓకే. 31st ఆగస్ట్ 2026 రోజున. ఓకే. నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి మీకు క్లాస్ 8 వాళ్ళకు 31st ఆగస్ట్ 2014 నుంచి 31st ఆగస్ట్ 2009 ఈ మధ్యలో మీకు ఏజ్ అయి ఉండాలి. అప్పుడు మీరు ఇక్కడ ఎలిజిబుల్ ఉంటారు క్లాస్ 8 కోసం. ఓకే. నెక్స్ట్ క్లాస్ 9th వాళ్ళు చూడండి. ఎవరైతే 31st ఆగస్ట్ 2013 నుంచి 31st ఆగస్ట్ 2008 వరకు ఉన్నారో వాళ్ళు ఇక్కడ క్లాస్ 9 కోసం ఎలిజిబుల్. ఓకే. నెక్స్ట్ క్లాస్ 10th కోసం చూడండి. ఎవరైతే 31st ఆగస్ట్ 2012 నుంచి 31st ఆగస్ట్ 2007 ఈ డేట్స్ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ ఎలిజిబుల్ అయి ఉంటారు స్టూడెంట్స్. ఓకే. సో, క్లాస్ 6th అండ్ క్లాస్ 7th, 10th వాళ్ళకు మీకు 2 అవర్స్ టెస్ట్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇంతకుముందు మనం ఫీ గురించి కూడా తెలుసుకున్నాము. ఓకే. సో, ఈ విధంగా టోటల్‌గా మనకు ఇక్కడ
డీటెయిల్స్ ఇచ్చారు స్టూడెంట్స్. అండ్ రిజర్వేషన్ చూడండి, ఇప్పుడు ఏ విధంగా రిజర్వేషన్స్ ఉంటాయి, సీట్ ఏ విధంగా మీకు రిజర్వేషన్ మైక్ కల్పిస్తారు చూడండి ఇక్కడ. 15% and 10% seats in each class shall be reserved for candidates belonging to SCs and STs respectively. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ప్రతి క్లాస్లో ఇక్కడ 15% అండ్ 10, అంటే ఎస్సీ వాళ్ళకు 15% అండ్ ఎస్టీ వాళ్ళకు 10% ఇక్కడ రిజర్వేషన్ కల్పిస్తున్నారు ప్రతి క్లాస్లో. అండ్ మిగిలిన 29% ఆఫ్ ద సీట్స్ ఇన్ ఈచ్ క్లాస్ షాల్ బి రిజర్వ్డ్ ఫర్ బీసీస్ అండ్ షాల్ బి అలాటెడ్ ఎమాంగ్ ద 5 గ్రూప్స్ ఆఫ్ బీసీస్ ఆర్ షోన్ బిలో. ఎవరైతే బీసీఏ ఉన్నారో వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకు 10%, బీసీసీ వాళ్ళకు 1%, బీసీడి వాళ్ళకు 7% అండ్ బీసీఈ వాళ్ళకు 4% రిజర్వేషన్ ఇక్కడ కల్పిస్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ చూడండి, 33.33 సీట్స్ షాల్ బి రిజర్వ్డ్ ఫర్ గర్ల్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ క్లాసెస్. అంటే ఏదైతే 33.33% రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయో, ఓకే, ఆ సీట్స్ స్పెషల్లీ గర్ల్స్ కోటా కింద ఇచ్చారు. ఓకే. ఈ విధంగా మనకి ఇక్కడ రిజర్వేషన్ కల్పించారు స్టూడెంట్స్. ఓకే. అండ్ రిమైనింగ్ ఏదైతే సీట్స్ ఉంటాయో ఆ సీట్స్ ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఇక్కడ ఫిల్అప్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే. సో మనకు క్లాస్ 6th 100 సీట్స్ ఉంటాయి అండ్ క్లాస్ 7th 10th వాళ్ళకి ఇక్కడ వేకెంట్ సీట్ మీద భర్తీ చేస్తారు స్టూడెంట్స్. ఓకే. సో ఈ విధంగా టోటల్గా మనకు డీటెయిల్స్ ఇచ్చారు. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, తప్పకుండా మేము మీకు ఆ కమెంట్కి రిప్లై ఇస్తాము. అండ్ మీకు ఏమైనా అప్లైలో డౌట్ ఉంటే మనం టోటల్గా అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ అంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఓకే, సో టోటల్ డీటెయిల్స్ని మనం తప్పకుండా చెప్తాము. అండ్ దాంతోపాటు ఒకవేళ మీకు మన ద్వారా అప్లై చేయాలంటే మనం 100 రూపీస్ తీసుకొని మీకు అప్లై చేసి కూడా ఇస్తాము స్టూడెంట్స్. ఒకవేళ మీకు మన ద్వారా అప్లై చేయాలంటే ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి, మన టీం మీకు అప్లై కూడా చేసి ఇస్తుంది స్టూడెంట్స్. ఓకే. అండ్ మీరు తప్పకుండా అప్డేట్గా ఉండండి. ఓకే. అప్డేట్గా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా చిన్న అప్డేట్స్ కూడా వస్తే మనం మన ఛానల్లో వీడియో పెడతాము అండ్ మీకు వీడియో ద్వారా నోటిఫికేషన్ అయితే వస్తుంది స్టూడెంట్స్. ఓకే. అండ్ మన ఛానల్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ మీరు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.